హాయ్. ఈరోజు మనాలిలో హోమ్ స్టే చూపిస్తాం. హోమ్ స్టే ఎలా ఉంటుంది ఏంటి అని. మేము ఇది సెకండ్ టైం ఇందులో స్టే చేయడం. 2023 డిసెంబర్ అండ్ 24 డిసెంబర్లో కూడా సేమ్ ఇక్కడే స్టే చేసాం. ఎందుకంటే వీ ఫీల్ లైక్ ఇట్స్ ఏ హోమ్. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ద పీపుల్ హూ ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఇప్పుడు జస్ట్ మీకు అది చూపిస్తా ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అని. సో ద ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనాలిలో మనాలిలో ఒకవేళ ప్రైవేట్ బస్ స్టాండ్లో దిగితే అక్కడి నుంచి మాల్ రోడ్కి 1 కిలోమీటర్ ఉంటుంది. లేదు అనుకుంటే డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని ద హైడ్ అవుట్ అని చెప్తే ఇక్కడికి మీరు డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది మనాలి నుంచి అరౌండ్ 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఒక విలేజ్ నేమ్ వచ్చి జగత్ సుక్. సో చాలా అంటే చాలా ఆర్గనైజ్ చేశారు వీళ్ళు. సో ఎంట్రీ ఏమి ఇట్లా ఉంటుంది. సో ప్రాపర్టీ, సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ నేమ్. నైట్ దీనికి లైటింగ్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు, ఈ వే మొత్తం కూడా. అండ్ ఈ ప్రాపర్టీ నుంచి మెయిన్ సిటీస్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. తాహితి, ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్. ఢిల్లీకి 538 అండ్ రిమైనింగ్ ప్లేసెస్. మాకైతే ఢిల్లీతో ఒకటే సంబంధం. ఎందుకంటే ఇక్కడ నుంచి తెలుగు స్టేట్ పీపుల్ ఎవరైనా బయటకు వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి either they can book flight or train. సో ఇది ఎంట్రన్స్ ఇక్కడ. దాని నెక్స్ట్, సో ఇక్కడ ఇది కంప్లీట్గా వుడ్ బేస్డ్ కన్స్ట్రక్టెడ్ అనమాట హౌస్. ఇది వింటర్ సీజన్స్లో సో నార్మల్ ఫ్లోర్ మీద సర్వైవల్ కష్టం కాబట్టి. అండ్ దేర్ హౌస్ ఆర్కిటెక్చర్స్ ఆల్సో కంప్లీట్ డిఫరెంట్. చూసినట్టయితే ఇవి మన తెలుగు స్టేట్స్లో యూజ్ చేసినటువంటి బ్రిక్స్ కాదు, రెడ్ బ్రిక్స్ కాకుండా వీళ్ళు స్టోన్స్ని ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేయించి స్టోన్ ప్లస్ స్టోన్ 3 layers ఆఫ్ స్టోన్ అండ్ నెక్స్ట్ 1 layer వుడ్ అనమాట. మేబీ మధ్యలో కాంక్రీట్ యూజ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఏదైతే వుడ్ అయితే ఉందో ఈ వుడ్ని నేను లోకల్ వాళ్ళతో ఎంక్వైరీ చేసేటప్పుడు ఈ హిల్ స్టేషన్లో మీరు చూడొచ్చు అన్నీ కూడా చాలా పెద్దగా పొడుగ్గా ఉంటాయి. ఆ చెట్లని దేవదారు చెట్లు అంటారు. సో బట్ ఆ దేవదారు చెట్లు ఇక్కడ ఉన్నాయి కదా అని వీళ్ళు మాకు అవసరం ఉంది మేము కట్ చేసుకొని ఏదైనా చేసుకుంటామంటే దట్ ఈస్ ఈక్వల్ టు మర్డర్. గవర్నమెంట్ అసలు యాక్సెప్ట్ చేయదు. చెట్టు పక్కన ఉన్నా కానీ వీళ్ళు టచ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. వీళ్ళు ఇప్పుడు ఏదైతే రైనీ సీజన్లో లేదంటే ఎప్పుడైనా కానీ చెట్లు పడిపోయేటప్పుడు గవర్నమెంట్ అన్నింటినీ కలెక్ట్ చేసినవన్నింటినీ కూడా ఒక దగ్గర స్టోర్ చేసేసి ఆక్షన్ పెడతారనమాట. ఆక్షన్ పడేటప్పుడు ఎవరికి ఎన్ని కావాలంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు. అది దాని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఖాళీ స్పేస్ ఉంది. ఇక్కడ కావాలంటే ఈవినింగ్ సమ్టైమ్స్ క్రికెట్ అది ఆడేవాళ్ళం. ఇది ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ దీని చుట్టూ కూడా యాపిల్ ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడొచ్చు. బట్ సీజన్ అయింది కాబట్టి యాపిల్స్ అన్నీ తీసేశారు అండ్ దాని లీవ్స్ అన్నీ కూడా రాలిపోయాయి. అగైన్ స్ప్రింగ్ సీజన్లో లీవ్స్ వస్తాయి. నవంబర్ టైం వరకు కూడా ఫుల్లీ యాపిల్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఏవైతే నార్మల్గా కనిపిస్తున్నాయి ట్రీస్ అన్నీ కూడా యాపిల్ ట్రీస్ అన్నమాట. సో ఈ ప్రాపర్టీ నెక్స్ట్ దీని పక్కనే బియాస్ రివర్ ఉంది, less than 100 meters. సో ఈవినింగ్ టైంలో చిల్ అవ్వాలనుకుంటా ఇలా ఉంది. సో ఇలా వచ్చిన తర్వాత అక్కడ కూడా ఏదైనా గేమ్స్ అవి ఆడుకోవాలనుకుంటా లేదంటే ఫైర్ క్యాంప్ ఏదైనా వేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీలో బంక్ బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. మేమైతే బంక్ బెడ్స్ తీసుకున్నాం, చూపిస్తా. సో ఇది ఎంట్రన్స్ ఇది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ హియర్. మంచి కోట్స్ రాశారు. సో దిస్ ఈజ్ ద కామన్ ఏరియా. ఈ కామన్ ఏరియాలో
ఇది ఏదైతే ఉందో హిమాచల్లో ఇలాంటి కూలింగ్ ప్లేస్లో ఎవరైతే ఉంటారో ప్రతి ఇంట్లో కూడా ఇది కామన్ ఉంటుంది అంట. సో ఇది ఏం చేస్తారంటే దీని చుట్టూ నైట్ కూర్చొని ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో చూసినట్టయితే దీనిలో కట్టెలు పెట్టి మంట అంటిస్తారు. సో ఈ హీట్ అనేది ఈ రూమ్ అంతా కూడా ఉంటుంది. అండ్ ఇది ఫుల్గా ఓపెన్ చేస్తే కట్టెలు ఫాస్ట్గా కాలిపోతాయి, లోపలికి పెట్టేస్తే స్లోగా కాలుతాయి. మెకానిజం అనమాట. బట్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఒక్క పైపే ఉంది ఇక్కడ. ఈ పైపు అంటే ఇక్కడ కట్టెలు కాలం నుంచి ఏదైతే వేస్టేజ్ వస్తుందో ఆ పైప్ నుంచే బయటకు పోతుంది. అండ్ కట్టెలు కాలడానికి కావాల్సిన ఆక్సిజన్ కూడా అదే తీసుకుంటుంది లోపలికి. ఇట్లా కూర్చోవచ్చు. దాని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీవీ స్పేస్ ఉంది. టీవీ ఇక్కడ ఫిట్ చేశారు. నో రిస్ట్రిక్షన్స్, మనం ఏమైనా ఏ టైంలో అయినా టీవీస్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో హ్యాపీ టు సర్వ్ మీల్స్ అని చెప్పేసి అక్కడ డబుల్ కోట్స్ పెట్టారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే చెఫ్, హిజ్ నేమ్ హ్యాపీ, అందుకే హ్యాపీ అని చెప్పేసి డబుల్ కోట్ చేశారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వెరైటీ మెనూస్ అవైలబుల్ ఉంటాయి. నేను ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చెప్పింది ఏంటంటే ఆయన హోటల్ మేనేజ్మెంట్ చేశాడు అండ్ రాడిషన్లో ట్రైన్డ్ అయ్యాడంట, ఇక్కడ లోకల్. ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది ఆయన ఏం చేసినా కూడా, అండ్ వెరీ ఫాస్ట్ టైంలో చేస్తారు. సో హ్యాపీకి సపోర్టివ్గా లక్కీ కూడా జాయిన్ అయ్యారు ఈసారి. అండ్ మెనూ చూసుకున్నట్టయితే మెనూ అన్నీ కూడా చూడొచ్చు, రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. అండ్ ఫుడ్ ఏమో అంటే ఎక్కువ మసాలా అట్లా ఎక్కడ కూడా మనకు అనిపించదు. ప్రతి దగ్గర కూడా ఏదైనా ఒకటి పెట్టాము అంటే దాని గురించి వీళ్ళు బాగా అనాలిసిస్ చేసి, చూడండి ఇక్కడ కోట్స్, గుడ్ ఫర్ టేక్స్ టైం. సో ఇక్కడ నార్మల్గా మెనూ అవైలబుల్ ఏముంటాయని ఇక్కడ రాసి పెడతారు. మనకి ఏం కావాలనుకుంటే ఇది కాకుండా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ అయితే ఏదైతే ఉందో అందులో మెన్షన్ చేస్తారు. లేదనుకుంటే పర్సనల్గా కూడా 1-to-1 మెసేజ్ చేస్తే ఏమైనా మీకు స్పెషల్ కావాలని చెప్పి అడుగుతారు. సో ఇది కిచెన్ పార్ట్. లక్కీ అని చెప్పాను కదా, హాయ్ లక్కీ భయ్యా. అండ్ ఇప్పుడు ఇంతకు ముందైతే ఎవరైతే చెప్పానో హ్యాపీ భయ్యా అని చెప్పేసి